వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉల్లవలపాల గ్రామంలో స్థలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన షేక్ నాగూర్బాబు 30 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 61లో మెట్ట భూమిని కొనుగోలు చేసి దానిని సాగు కనువుగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. హైవే పక్కన చిన్న హోటల్ ఏర్పాటు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలిపారు. కొంతమందిని పొలాలను అడ్డం పెట్టుకొని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. స్టేటస్ మొత్తం 4 రోజులుగా వేధిస్తున్నారు సార్. నేను రాష్ట్ర నూరుభాష దూదేకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాల గ్రామంలో జరుగుతున్నటువంటి మా నూరుభాష కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాగూర్ గారు సుమారు 30 సంవత్సరాల పైచిలుకు నుండి కూడా ఒక 6 ఎకరాల పొలాన్ని కొనుక్కుని దాన్ని సాగు చేసుకుంటూ ఒక వ్యక్తికి దాబాకి రెంటకి ఇవ్వడం జరిగింది. ముందున్నటువంటి ప్రదేశాన్ని అతను లీజ్ అయిపోయిన తర్వాత అతన్ని ఖాళీ చేయమని, అతని సమయం అయిపోయిన తర్వాత ఖాళీ చేయమన్నందుకు గాను అతను కులాలను అడ్డం పెట్టి ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేసేటందుకు గాను ఆ వెళ్ళేటప్పుడు కూడా అందులో ఉన్నటువంటి నిర్మాణాలని పగలగొట్టి వీళ్ళని బెదిరించి మీ యొక్క ప్రాణాలు తీస్తాం, మేము ఎంత చూస్తామని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎంఆర్పిఎస్ అనేటటువంటి ఒక ఉద్యమకారుడు మంద కృష్ణమాదిక్ గారు ఎంతో నీతిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆయన పేరును చెడగొట్టేటందుకు కొంతమంది ఎంఆర్పిఎస్ అనేటటువంటి పేరును అడ్డం పెట్టుకుని అందులో మా స్థలాలు ఉన్నాయి, మాకు అర్హత ఉందని చెప్పి ధర్నా చేయడం జరిగింది. కులాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. మేము వాస్తవంగా చెప్తా ఉన్నాం, దీనికి సంబంధించినటువంటి రికార్డు మొత్తం కూడా పొలానికి సంబంధించినటువంటి రికార్డు ఏదైతే ఉందో అది రికార్డెడ్గా నాగూర్ గారి పేరు మీద ఉంది. దానికి పన్ను కడుతూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఆర్డీఓ గారిని కలిసి ఎవరైతే ఇటువంటి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారి మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆర్డీఓ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకే ఒక విషయం తెలియజేస్తా ఉన్నా, లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఈరోజు ఆ స్థలం మీద కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కమ్యూనిటీ సోదరులు ఇదే ప్రదేశంలో ధర్నా చేయడానికి కూడా ఎటువంటి వెనకాడబోమని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చుకుని ధన్యవాదాలు తెలియజేస్తాను.